గంజాయి అక్రమ రవాణా చేసిన, వినియోగించిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ విభుకృష్ణ తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరంలోని ప్రముఖ దేవాలయం సమీపంలోని కంపచెట్లలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ప్రొద్దుటూరు 3 టౌన్ సిఐ రామాంజనేయుడు, ప్రొవిజనల్ అండ్ ఎక్సైజ్ సిఐ సురేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో దాడులు కొంత రోజులాగి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు డ్రగ్స్ స్పెసిఫిక్లీ గాంజా డిస్ట్రిబ్యూషన్ చేయడం, సప్లై చేయడంలో ఇన్వాల్వ్ అయ్యారని మనం వాచ్ పెట్టాము. అండ్ ఈ రోజు స్పెసిఫిక్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది బొల్లవరం పక్కన వచ్చి డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై జరుగుతున్నాయని. సో మేము వెంటనే ఒక టీం పెట్టుకున్నాము, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ విట్నెసెస్ తీసుకువెళ్ళి అక్కడ రైడ్ చేశాము. సో అక్కడ ముగ్గురు పట్టుకున్నాము. బనల సువర్త, శ్రీనివాసులు, సిద్ధయ్య అని ముగ్గురు పట్టుకున్నాము. దీంట్లో బనల సువర్త అనే అమ్మాయి యాక్చువల్లీ బిలాంగ్స్ టు నెల్లూరులో తిప్ప విలేజ్, తిప్ప టౌన్ ప్రెసిడెంట్. ఆమె మెయిన్ సప్లయర్. అండ్ ఇద్దరు మన ప్రొద్దుటూరు వాసి శ్రీనివాసులు అండ్ సిద్ధయ్య అక్కడ నుంచి ఆమె నుంచి మెటీరియల్ తీసుకొని ఇక్కడ సప్లై చేస్తున్న బిజినెస్లో ఉన్నారని మనకు తెలిసింది. సో మనం వెంటనే అన్ని శాంపిల్స్ సీజ్ చేసి మనం 3000 క్యాష్ కూడా సీజ్ చేసాము. ఇది 4 kg శాంపిల్, 4 kg మాకు దొరికింది కాబట్టి ఇంటర్మీడియట్ క్వాంటిటీ అని వస్తుంది. ఇప్పుడు NDPS యాక్ట్లో జనరలీ గాంజా 1 kg to 20 kg అంటే ఇంటర్మీడియట్ క్వాంటిటీ అని చెప్తాము. సో NDPS 20B అని ఒక సెక్షన్ ఉంటుంది, దాంట్లో మనం కేసు కూడా ఫైల్ చేసాము. ఇంకా ఈమెతో మళ్ళీ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఈమె ఒడిషాలో రాయగడ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, అక్కడ నుంచి తెప్పించుకుంటుంది అని మాకు తెలిసింది. వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద లింక్స్. అండ్ ఇక్కడ ప్రొద్దుటూరులో మళ్ళీ వేరే ఎవరెవరు ఎక్కడెక్కడ లొకేషన్ ఉంటుంది, ఎక్కడెక్కడ యూజర్స్ ఉన్నారు. సో వీళ్ళతో నుంచి మాకు ఎవరెవరు తీసుకుని యూజ్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. సో వాళ్ళు కూడా మనం సెక్యూర్ చేసి చట్ట ప్రకారం ఫైల్ చేసి తర్వాత మనం కౌన్సిలింగ్ కూడా పంపిస్తున్నాం. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ యూజర్స్కు ఒక ఆప్షన్ ఉంటుంది, అది గవర్నమెంట్ డిస్క్రిప్షన్లో ఐదర్ వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళవచ్చు లేదా మనం అరెస్ట్ చేయవచ్చు. సో అది కూడా మనం కన్సిడర్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకా ప్రొద్దుటూరులో ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎవరెవరు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా మనం క్రాక్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇప్పుడైతే 4 kg గంజా కమర్షియలీ వర్త్ అరౌండ్ 2.5 lakhs అండ్ ₹1000 క్యాష్లో మనం సీజ్ చేసాము అండ్ కేసు కూడా ఫైల్ చేస్తాము.